ప్రీవియస్ షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఇండియన్ బ్రాండ్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనడానికి రీజన్స్ ఏంటంటే మెయిన్లీ ఫిట్ అండ్ ఫినిష్. చాలా పూర్ ఫిట్ అండ్ ఫినిష్ ఉంటుంది. లైక్ ప్యానల్ గ్యాప్స్, ప్యానల్ మిస్అలైన్మెంట్స్, పెయింట్ ఇన్పర్ఫెక్షన్స్, డెంట్స్, స్క్రాచెస్, డెలివరీకి ముందు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ సరిగ్గా చేయకపోవడం, అండ్ టెక్నికల్ అండ్ ఎలక్ట్రికల్ గ్లిచెస్. లైక్ ఇవ్వడానికేమో పేరుకి పెద్ద పెద్ద ఫ్యూచరిస్టిక్ 2-3 స్క్రీన్లు ఇచ్చేస్తారు, బట్ అవి సరిగ్గా వర్క్ చేయవు. కొన్నిసార్లు అయితే అసలు ఆన్ కూడా అవ్వవు. అండ్ కొన్ని సెన్సార్స్ అయితే ఊరికే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కార్ సడన్గా ఉన్నట్టుండి ఆగిపోవడం, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మెకానికల్ ప్రాబ్లమ్స్, కార్ కొన్న కొత్తలోనే క్లచ్ హార్డ్ అవ్వడం, గేర్స్ హార్డ్ అవ్వడం, స్టీరింగ్ ర్యాక్ ప్రాబ్లం రావడం, అండ్ ఏసీ వర్క్ చేయకపోవడం, ఇంకా ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేయలేకపోవడం. అండ్ వరస్ట్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. టాటా అండ్ మహీంద్రా చెడ్డ పేరు రావడానికి మెయిన్ కారణం వాళ్ళ సర్వీస్ సెంటర్స్ అండ్ స్టాఫ్. ఇష్యూస్ సాల్వ్ చేయడం రాదు, ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు, కస్టమర్ని సరిగ్గా ట్రీట్ చేయరు, ఇంకా ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంప్రూవ్ అయిన రోజు నేను ఖచ్చితంగా ఇండియన్ కార్ బ్రాండ్స్ని ప్రిఫర్ చేస్తాను.